ప్రధానంగా దేశ రాజకీయాలను గమనించినప్పుడు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి రెండు కూటముల మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక కూటమి ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలి, సంక్షేమాన్ని అమలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగినాయి. 18వ లోక్సభ ఎన్నికలు మాత్రం అభివృద్ధి సంక్షేమం చుట్టూత కాకుండా ప్రజాస్వామ్యం ఉండాలా వద్దా, రాజ్యాంగాన్ని మార్చాలా, రిజర్వేషన్లను రద్దు చేయాలా, వ్యక్తుల చేతిలో వ్యవస్థలన్నీ బందీలై బానిసలుగా పనిచేయాలి, ఆ విధానమే మా విధానము అని ఒక సమూహం ఈ ఎన్నికల్లో వస్తే, రెండవ సమూహం ఈ దేశ ప్రజలు చాలామంది ఆలోచన చేయనప్పుడే ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామికబద్ధ వ్యవస్థగా సంస్థగా దేశ స్వతంత్రం కోసం, ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం, మానవుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా శాసించే వాళ్లను ఈ దేశం నుంచి పంపించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి ప్రజలకు ఏం కావాలనో ప్రజల తరఫున ఆలోచన చేసి ప్రజలకు స్వేచ్ఛనివ్వడానికి త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి స్వతంత్రాన్ని సాధించి వచ్చిన స్వతంత్రంలో భవిష్యత్ తరాలకు అందించాల్సిన విధి విధానాలను సంయుక్తంగా, అంటే తెల్లదొరల నుంచి అధికార బదలాయింపు జరిగినప్పుడు నేషనల్ గవర్నమెంట్ అంటే స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరితో కూడుకున్న ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత తీసుకుంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మొదలు పెడితే శ్యామప్రసాద్ ముఖర్జీ వరకు, అంటే హిందూ మహాసభ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, అన్ని రకాల భావజాలం ఉన్న వాళ్ళందరితో ఒక నేషనల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగం రాసుకోవడానికి ఈ దేశ పరిపాలన భవిష్యత్ తరాలకు ఏ విధంగా అందించాలనో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వాటన్నిటిని చర్చించి ఈ దేశానికి భవిష్యత్ తరాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించిన రాజ్యాంగాన్ని దేశానికి అందించడం జరిగింది. ఆ రాజ్యాంగమే మనకు ఖురాన్, ఆ రాజ్యాంగమే భగవద్గీత, ఆ రాజ్యాంగమే బైబిల్గా ఈ దేశంలో ఉన్న 4 ధర్మాలను పాటించే అందరికీ, వివిధ జాతులకు రక్షణ కల్పించే విధంగా సమాజంలో నిర్లక్ష్యానికి, వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క గుర్తింపు కోసం, గౌరవం కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం అన్ని రకాల విధానాలతో కూడుకున్న రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసి ప్రజల చేత ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాలు ఏలాలి, పేదవాడైనా ప్రధానమంత్రి అయినా ఓటు హక్కు ఒకే విధంగా ఉండాలి, ఈ దేశంలో ప్రతివాడు తమల్ని పాలించే వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రతి 5 సంవత్సరాలకు అవకాశం కల్పించాలి, అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వము కొన్ని అంశాలను, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొన్ని అంశాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిళితంగా తీసుకునే ఇంకొన్ని అంశాలను రాజ్యాంగంలో స్పష్టంగా క్రోడీకరించి ఈ దేశానికి ఒక ఐపీసీని, ఇండియన్ పీనల్ కోడ్ని, ఎవరైనా తప్పులు చేసినా, ఎవరైనా నేరాలు చేసినా
వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాలను తయారు చేసి ఇందులో ఏ జాతి వివక్ష లేకుండా కుల వివక్ష లేకుండా నేరాలకు పాల్పడిన వాళ్ళను నేరగాళ్ళ కిందనే చూసే విధానాన్ని ఈ దేశానికి అందించడం జరిగింది. అదేవిధంగా భిన్న సంస్కృతులను గౌరవించడం, భిన్న సాంప్రదాయాలను పాటించే వాళ్ళకు అవకాశం కల్పించడం, వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధి విధానాలు క్లోజ్డ్ ఎకానమీ కావచ్చు, పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత సరళీకృత విధానాలు ఓపెన్ ఎకానమీ కావచ్చు, ఈ దేశంలో ప్రజల యొక్క ఆలోచనకు అనుకూలంగా ప్రజలకు ఏం కావాలనో పౌర సమాజం నుంచి పౌర హక్కుల కోసం మాట్లాడే వాళ్ళను, పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను కూడా సంప్రదించి కాంగ్రెస్